హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే పైల్ 1, 2, 3 ప్రకారం ఈ పెన్స్. ఓకే, సో వీటిల్లో ఏ పైల్ మీరు సెలెక్ట్ చేసుకున్నా ఆ రీడింగ్ మీతో రెజనేట్ అవినట్టు. ఓకే, సో ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు వచ్చి చూసినా ఈ వీడియో మీతో రెజనేట్ అవుతున్నట్టు. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, అలాగే మీ పార్ట్నర్ తరపున మెసేజెస్ అనేటివి చూడబోతున్నాం ఈరోజు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది రీడింగ్స్, ఇవి జనరల్ రీడింగ్స్ మాత్రమే, మీతో రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ ఎన్ ఓపెన్ మైండ్. ఓకే, సో మీకు కనుక ఈ రెడ్ కలర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నట్టయితే ఇది పైల్ 1 వాళ్ళకి. ఓకే, సో ఇది పైల్ 1 రెడ్ కలర్ పెన్. ఓకే, సో బాగా చూడొచ్చు. అలాగే ఇది పైల్ 2 బ్లూ కలర్. ఓకే, సో ఇది పైల్ 3 గ్రీన్ కలర్. సో మీకు గ్రీన్ కలర్ అట్రాక్ట్ అయితే మీరు ఈ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్క పైల్కి ఒక్కొక్క రీడింగ్ అనేది చేస్తాను. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ది రీడింగ్ ఫస్ట్. హలో పైల్ 1, సో మీరు కనుక రెడ్ కలర్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఈ రీడింగ్స్ మీకోసం. ఓకే, సో పైల్ 1 వాళ్ళు పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్ ఏంటో చూద్దాం ఈరోజు. ఓకే, సో ప్లీజ్ గివ్ మీ ద అక్యురేట్ రీడింగ్స్ ఫర్ పైల్ 1 పీపుల్. వారి పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ. వారి పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అలాగే మెసేజెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ మీ ద అక్యురేట్ రీడింగ్స్. ప్లీజ్ గివ్ మీ ద అక్యురేట్ రీడింగ్స్ ఫర్ పైల్ 1 పీపుల్. ప్లీజ్ గివ్ మీ ద అక్యురేట్ రీడింగ్స్ ఫర్ పైల్ 1 పీపుల్. థ్యాంక్ యూ. పైల్ 1 పీపుల్కి వారి పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. Please give me the accurate readings for partner. Pile 1 వారి partner feelings, current feelings along with the messages. Thank you. Please give me the accurate readings. Thank you God. Please give me the accurate readings. Please give me the accurate readings. Thank you. Please give me the accurate readings. Please give me the accurate readings. So పైల్ 1 వారికి వారి పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ అలాంగ్ విత్ ది మెసేజెస్. సో ఇక్కడ వరకు చూద్దాము. చాలా కార్డ్స్ అనేవి ఫ్లిప్ అయ్యాయి. ఓకే, సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో సెకండ్ వచ్చేసి డెత్ వచ్చింది. అలాగే 7 ఆఫ్ కప్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ద మూన్ కార్డ్. ఓకే, సో నెక్స్ట్ ద ఫూల్ కార్డ్ వచ్చింది. అలాగే 2 ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ సోర్డ్స్, అలాగే 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఇంకో కార్డ్ అనేది తీసుకోవాలి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్స్, కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ 2 కార్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇంకో కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ వ్యాండ్స్, అలాగే 2 కార్డ్స్ ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి 6 ఆఫ్ పెంటికల్స్ అండ్ ది వరల్డ్ కార్డ్. వావ్, సో అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటి అంటే బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. ఫస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది. ఓకే, సో జెనరస్ మ్యాన్, విజనరీ మ్యాన్ విత్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. సో మీ భవిష్యత్తు కోసం చాలా ప్లాన్స్ అనేటివి మీ పార్ట్నర్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ అదే చెప్తూ ఉంది. ఓకే, సో మీకోసం మంచి ప్లాన్స్ అనేటివి మీ పార్ట్నరు తయారు చేస్తున్నారు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంటుంది ఏది ప్లాన్ చేసినా కూడా. ఓకే, సో మీ పార్ట్నరు ఇంతకుముందు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే,
సో మేబీ ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, బట్ ఈ కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు క్లియర్ ఆఫ్ అయింది తనకి. ఓకే, సో కంటిన్యూస్గా థింక్ చేస్తూనే ఉన్నారు. ఓకే, సో మేబీ మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయి ఉండవచ్చు పాస్ట్లో. సో కంటిన్యూస్గా ఓవర్ థింకింగ్ చేశారు మీ పార్ట్నర్ మీ గురించి. సో మీ పార్ట్నర్ గురించి మీకు కొన్ని సీక్రెట్స్ అనేటివి రివీల్ అయినాయి. ఓకే, సో బట్ ఇప్పుడు మాత్రం తనలో ఒక మంచి చేంజ్ అనేది వస్తుంది. ఓకే, సో చేంజ్ అనేది రాబోతుంది, ఎందుకంటే ఈ నెగిటివిటీ ఫేజ్ వల్ల తనకి జ్ఞానోదయం అనేది అయ్యిందనమాట. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో డెఫినెట్గా మీరు ఒక రిలయబుల్ ఉమెన్, వెల్ ఆఫ్ జనరస్ అండ్ సపోర్టివ్ ఉమెన్ అనేసి తనకి చాలా బాగా అర్థమైంది. అలాగే మీరు ఒక ఇంట్యూటివ్ ఉమెన్ కూడా. ఓకే, సో అలాంగ్ విత్ దట్ మీరు ఒక ఇంట్యూటివ్ ఉమెన్. ఓకే, సో ఈ విషయం అర్థం అవ్వడానికి తనకి చాలా టైం అనేది తీసుకునింది. ఓకే, సో డెఫినెట్గా మీ ఫ్యామిలీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఫ్యూచర్లో మీ ఇద్దరికి కూడా కంప్లీషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు ఇంతకుముందు కోల్పోయారు కాబట్టి తిరిగి మళ్ళీ మీ వద్దకే వస్తుంది. ఓకే, సో ద వరల్డ్ కార్డ్ అదే చెప్తూ ఉంది. ఓకే, సో డెఫినెట్గా హ్యాపీనెస్, జాయ్ అంతా కూడా కంప్లీషన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే, సో 2 ఆఫ్ వ్యాండ్స్. మేబీ మీ ఇద్దరు బయట దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, మ్యారేజ్ చేసుకొని. ఓకే, సో డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. అలాగే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనేది తన కోరిక. ఓకే, సో డెఫినెట్గా మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్స్ అనేది చేయాలి అనేది తన కోరిక. ఓకే, సో డోంట్ వరీ. సో డెఫినెట్గా మీతో మ్యారేజ్ లైఫ్ అయితే ఉంది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు మీ పార్ట్నర్. ఓకే, సో మీ ఇద్దరు కూడా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఉన్నారు. సో డెఫినెట్గా మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటి అంటే మీతో కమ్యూనికేట్ అవ్వాలి, అలాగే మీకు కమిట్మెంట్ ఇచ్చి మీతో న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో 0 చూసారా. సో ఫస్ట్ నుంచి ఒక న్యూ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పార్ట్నర్ యొక్క ఆశ. ఓకే, సో ఇది కరెంట్ ఫీలింగ్. ఓకే, బట్ తను చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీ వద్దకి మీ పార్ట్నర్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే థింకింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉంది. ఓకే, సో డెఫినెట్గా మీతో తన దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ చేస్తారు. ఓకే, సో ఏది దాచిపెట్టాలనుకున్నా కూడా తన వల్ల కాదనమాట. సో మీ దగ్గర డెఫినెట్గా ఓపెన్ అప్ అవుతారు. ఓకే, సో ఫ్యూచర్లో కూడా ఓపెన్ అప్ అవుతారు. ఓకే, సో అదే ద మూన్ కార్డ్ చెప్తూ ఉంది. ఓకే, సో డోంట్ వరీ, డెఫినెట్గా మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, సో మీ అంత ఇంట్యూటివ్ ఉమెన్, అలాగే వెల్ జనరస్ సపోర్టివ్ ఉమెన్ని ఎవరు కూడా వదులుకోరు. ఓకే, సో ఇక్కడ కొంచెం మేల్ ఎనర్జీయే కొంచెం డిస్టర్బెన్స్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తనకి కన్ఫ్యూజన్ అనేది క్లియర్ ఆఫ్ అయింది. ఓకే, సో మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది మీ పార్ట్నర్కి. సో డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ వద్దకి రాబోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అనేది చెక్ చేద్దాం ఎనర్జీ డెప్తో. ఓకే, సో ప్లీజ్ గాడ్ పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ప్లీజ్ గాడ్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్స్. వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా, అలాగే పక్కాగా ఈసారి వీళ్ళకి క్లారిటీని ఇస్తున్నారా లేదా. థ్యాంక్ యూ మస్, థ్యాంక్ యూ. ప్లీజ్ గాడ్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్స్. సో మీరు పార్ట్నర్స్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా, అలాగే మ్యారేజ్ కూడా చేసుకుంటారా. థ్యాంక్ యూ మస్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ వరకు చూద్దాము. చాలా కార్డ్స్ అనేటివి ఫ్లిప్ అయ్యాయి మీకు. ఓకే, సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు బ్యాలెన్స్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్ యొక్క చక్రాస్ అన్నీ బ్యాలెన్స్లోకి వచ్చాయి. సో డెఫినెట్గా సెంటర్డ్ ఎనర్జీ, సెల్ఫ్ కేర్. సో డెఫినెట్గా సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో మీ ఇద్దరి లైఫ్లో కూడా బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఓకే, సో డెఫినెట్గా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. సో ఇప్పుడు తను మొత్తం బ్యాలెన్స్లోకి వచ్చారు కాబట్టి కన్ఫ్యూజన్ అనేది పోయింది, బ్యాలెన్స్లోకి వచ్చారు అనేది ఈ కార్డ్ చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ కింగ్షిప్. డెఫినెట్గా మీ పార్ట్నర్కి ఒక కమ్యూనిటీ అనేది ఉంది, యువర్ గ్రూప్. సో వారి యొక్క గ్రూప్లో డెఫినెట్గా తనకి ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది చాలా ఉంది, లేదంటే మీకైనా ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది చాలా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కన్ఫ్యూజన్లో ఉంటే కమ్యూనిటీ ద్వారా మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో బెస్టీస్ అనే ఫ్రెండ్స్ ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళతో మీ లైఫ్ యొక్క
స్టోరీని షేర్ చేసుకొని డెఫినెట్గా క్లారిటీ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్. సో డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా మంచి హ్యాపీ టైమింగ్స్ అనేటివి రాబోతున్నాయి. అలాగే పీస్ఫుల్ పర్స్యూట్స్ అనేటివి మీ లైఫ్లో రాబోతుంది. ఓకే, సో మీరిద్దరూ కూడా ఒక దగ్గర ఉండి రిలాక్స్ అవ్వబోతున్నారు. సో రిలాక్సేషన్, సో తనకి రెస్ట్ అనేది చాలా అవసరం అనేది కూడా కనిపిస్తుంది. సో కంటిన్యూస్గా థింక్ చేస్తూ కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తున్నారు కెరీర్ పరంగా కూడా. సో తనకి ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ అవసరం అనేది కూడా ఈ కార్డు చెప్తూ ఉంది. ఓకే, సో తను కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాలి, చాలా స్ట్రెస్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ బినీత్ ద సర్ఫేస్. సో డెఫినెట్గా హిడెన్ ట్రూత్స్ అనేటివి నిజాలు అనేటివి బయటపడతాయి. సంథింగ్ అన్నోన్, సో తెలియనివి కూడా బయటపడతాయి అన్నమాట. తెలియనివి నిజాలు అనేటివి కూడా బయటపడతాయి. సో ద మూన్ కార్డు కూడా అదే చెప్తుంది, సీక్రెట్స్ ఏమీ దాచిపెట్టలేరు మీ పార్ట్నర్ మీ పట్ల. ఓకే, సో డెఫినెట్గా రివీల్ చేస్తారు, డోంట్ వరీ. ఓకే, సో పాస్ట్లో మీకు మీ పార్ట్నర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు క్లారిఫై చేయడానికి వస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ కార్డు వచ్చేసి ఆర్కేంజల్ రెజియల్. సో డెఫినెట్గా మీ ఇద్దరితో ఆర్కేంజల్ రెజియల్ ఉన్నారు. విజ్డమ్, ఇన్స్పిరేషన్, అకాషిక్ రికార్డ్స్. సో డెఫినెట్గా మీకు ఒక విజ్డమ్ అనేది వస్తుంది, అలాగే ఒక ఇన్స్పిరేషన్ అనేది రాబోతుంది ఆర్కేంజల్ రెజియల్ ద్వారా. ఓకే, సో డెఫినెట్గా మీకు కెరీర్లో కూడా ఒక మంచి గ్రోత్ అనేది రాబోతుంది. ఓకే, సో మేబీ మీ పార్ట్నర్ కెరీర్లో అయినా సరే, లేదంటే మీ కెరీర్లో అయినా సరే మంచిగా అకాషిక్ రికార్డ్స్, సో మంచి గుర్తింపు అనేది రాబోతుంది. ఓకే, సో డెఫినెట్గా మీతో మీ పార్ట్నర్తో ఆర్కేంజల్ రెజియల్ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ గైడ్. సో డెఫినెట్గా మీ ఇద్దరి ఇంట్యూటివ్ అనేది బాగా హీల్ అయింది. ఓకే, గార్డియన్ ఏంజల్స్ అనేవారు మీకు ఒక స్పిరిచువల్లీ కనెక్టెడ్ పర్సన్స్ అనేసి వాళ్ళు ఇద్దరు కూడా మీకు మంచి గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో డోంట్ వరీ. సో గార్డియన్ ఏంజల్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు పర్సనల్గా. ఓకే, నెక్స్ట్ క్రియేషన్. వావ్, సంథింగ్ న్యూ ఈజ్ కమింగ్. సో మీ ఇద్దరు సోల్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇద్దరు ఒక దగ్గర వచ్చిన తర్వాత మీ ఇద్దరు క్రియేషన్ అనేది సూపర్గా ఉండబోతుంది ఫ్యూచర్లో. ఓకే, సో మీ ఇద్దరు ఐడియాస్ కానీ షేరింగ్స్ కానీ మీరిద్దరు మంచి కంపాటబిలిటీ ఉంటుంది మీ ఇద్దరికి. ఓకే, సో సోల్ ఎక్స్ప్రెషన్. సో డెఫినెట్గా మీ ఇద్దరి సోల్ కూడా మంచిగా హీల్ అయింది. అచీవ్మెంట్స్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్కి ఒక కంప్లీషన్ అనేది జరిగిపోతుంది. ఓకే, సో కెరీర్ పరంగా కూడా దానికి రివార్డ్స్ అనేటివి రాబోతున్నాయి, ఒక మంచి అచీవ్మెంట్ అనేది చూడబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఆర్కేంజల్ జెడ్కియల్. సో డెఫినెట్గా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేస్తారు మీ పార్ట్నరు మీకోసం. ఓకే, సో ఒక కంపాషన్ అన్నమాట తనకి మీరు. సో ఓకే, సో ఫర్గివ్నెస్ కూడా ఉంటుంది మీ పార్ట్నర్కి. సో మీరు ఏదైనా తప్పు చేస్తుంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫర్గివ్ చేయడానికి రెడీగా ఉన్నారు, అలాగే మీరు కూడా మీ పార్ట్నర్ని ఫర్గివ్ చేస్తారు. ఓకే, సో అదే ఈ కార్డ్ చెప్తుంది. సో ఇప్పుడు మెసేజెస్ అనేటివి చూద్దామా, మీ పార్ట్నర్ మీకు మెసేజెస్ ఏమి ఇవ్వబోతున్నారో. సో మీ పార్ట్నర్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నారో చూద్దాం. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి యాక్సెప్ట్ యువర్ పార్ట్నర్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ వద్దకి వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి. సో అదే మీ పార్ట్నర్ మీకు ఇస్తున్న మెసేజ్. ఓకే, సో మీ పార్ట్నర్ అంతా మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకే, వచ్చినప్పుడు నెక్స్ట్ ఓవర్ థింకింగ్. చెప్పాను కదా, 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది మనకి కార్డు. సో మేబీ మీకు కానీ మీ పర్సన్కి కానీ ఓవర్ థింకింగ్ అనేది ఉంది. మేబీ మీ పార్ట్నర్ మీకు ఓవర్ థింకింగ్ అనే మెసేజ్ ఇచ్చారు కాబట్టి మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనేసి ఈ మెసేజ్ వచ్చింది. సో ఓవర్ థింక్ చేయకండి. ఓకే, ఓవర్ థింకింగ్ చేయకండి, స్టాప్ చేయండి. ఓకే, సెక్షువల్ కెమిస్ట్రీ. సో డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీతో సెక్షువల్ కెమిస్ట్రీ అనేది రాబోతుంది ఫ్యూచర్లో. ఓకే, సో మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. టేక్ ఆఫ్ ది మాస్క్. సో డెఫినెట్గా మీ పార్ట్నరు సీక్రెట్స్ అనేటివి రివీల్ చేస్తారు మీకు, అలాగే మీరు కూడా మీ పార్ట్నర్కి సీక్రెట్స్ అనేటివి రివీల్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ క్వశ్చన్ అయితే మీ పార్ట్నర్ని అడగాలనుకుంటున్నారో దానికి ఆన్సర్ నో అని చెప్తూ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దిస్ సెపరేషన్ ఈజ్ డివైన్ ప్రొటెక్షన్. సో డెఫినెట్గా మీ ఇద్దరి సెపరేషన్ అనేది ఒక డివైన్ ప్రొటెక్షన్ అన్నమాట. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ డివైన్ ఆర్డర్. సో మీ ఇద్దరు సెపరేషన్ అవ్వడానికి కారణం కూడా డివైన్ ఆర్డర్ అన్నమాట. ఓకే,
సో నెక్స్ట్ డీప్ లెసన్స్. సో ఈ జర్నీలో మీ ఇద్దరు సెపరేషన్లో ఈ జర్నీలో ఇద్దరు కూడా డీప్ లెసన్స్ అనేటివి నేర్చుకున్నారు. ఓకే, సో అదే మీ పార్ట్నర్ మీకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం టు లెట్ గో. సో ఇప్పుడు ఏదైనా నెగిటివిటీ ఉన్నా మీ పార్ట్నర్ తరపున, అలాగే మీ తరపున ఏదైనా నెగిటివిటీ ఉన్నా ఇప్పుడు లెట్ గో చేసే టైం వచ్చింది. ఓకే, సో ఇది మెసేజ్. సో నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి ది వన్. సో ఈ సృష్టిలో ఎక్కడ వెళ్ళినా కూడా మీరిచ్చిన ప్రేమ ఆదరణ అనేవి తనకి దొరకలేదు. ఓకే, సో ది వన్ అనేసి మీ పార్ట్నర్ మీకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. సేమ్ వేవ్ లెంగ్త్. సో మీరిద్దరూ కూడా సేమ్ వేవ్ లెంగ్త్లోనే ఉంటారు, సేమ్ వేవ్ లెంగ్త్లోనే ఆలోచిస్తారు, సేమ్ వేవ్ లెంగ్త్లోనే నడుస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి ఫ్యూచర్ స్పౌస్. సో డెఫినెట్గా మీ పార్ట్నరు మీకు ఫ్యూచర్ స్పౌస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 3 మెసేజెస్ అనేటివి ఉన్నాయి. మ్యారేజ్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ అనేది జరుగుతుంది, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ మేక్ ద ఫస్ట్ మూవ్. సో ఫస్ట్ మూవ్ మీరు వేయండి అని మీ పార్ట్నర్ మీకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్. సో ఇది నెక్స్ట్ మెసేజ్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో మీతో న్యూ బిగినింగ్స్, మీతో కమ్యూనికేట్ చేసి మీతో న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఓకే, సో ఇది పైల్ 1కి. ఇప్పుడు పైల్ 2కి చూద్దాము రండి. సో మీరు కనుక పైల్ 2 అయితే బ్లూ కలర్ పెన్ మీకు. ఓకే, సో మీకు ఈ రీడింగ్స్ వర్తిస్తాయి. సో ఫస్ట్ ఇప్పుడు టారో రీడింగ్స్ అనేది చూద్దాము. ఓకే, సో బ్లూ కలర్ది ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ టారో రీడింగ్స్ చేస్తాను. సో పైల్ 2 వాళ్ళకి మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే, సో ప్లీజ్ దీని మీద పైల్ 2 వాళ్ళకి వ్యూవర్స్కి వారి పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ. అలాగే మెసేజెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ మీ ద కరెంట్ ఫీలింగ్స్ అండ్ మెసేజెస్ ఆఫ్ పైల్ 2 పీపుల్. థ్యాంక్ యూ. పైల్ 2 పీపుల్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ దేర్ పార్ట్నర్స్. థ్యాంక్ యూ. Please give me the accurate readings, current feelings. సో ఇక్కడ వరకు చూద్దాము. ఓకే, సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్, అలాగే 8 ఆఫ్ వ్యాండ్స్, అలాగే 8 ఆఫ్ సోర్డ్స్. ఓకే, నెక్స్ట్ 3 ఆఫ్ కప్స్, 10 of swords. Okay, next 6 of pentacles, 4 of cups, 7 of wands and queen of swords. సో ఒక కార్డ్ అనేది తీసుకుంటాను. కరెంట్ ఫీలింగ్స్, వీరికి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వడానికి. సో 7 of pentacles. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు నైట్ ఆఫ్ కప్స్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ చెప్తూ ఉంది మీకు చాలా కాలం నుంచి వెయిట్ అనేది ఉంది, చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని మంత్స్ నుంచి ఇక్కడ వెయిట్ అనేది కనిపిస్తూ ఉంది ఈ కార్డుతో, నైట్ ఆఫ్ కప్స్తో. ఓకే, సో డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే ఫ్యూచర్లో ఈ ప్రపోజల్తో వస్తారు. బట్ రైట్ నౌ ఇప్పుడు తను చాలా బర్డన్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మేబీ మీ ఇద్దరు విడిపోయి ఉండవచ్చు. ఓకే, ప్రజెంట్. సో నైట్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా మీ పార్ట్నర్ మీకోసము ఈ కప్ తీసుకొని వస్తారు. బట్ ఇప్పుడు రైట్ నౌ టైం కాదు అనేసి తన ఉద్దేశం అనమాట. ఓకే, సో 10 ఆఫ్ సోర్డ్స్. డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా మంచి స్ట్రగుల్స్ అనేటివే ఉన్నాయి మీ లైఫ్లో. ఓకే, సో 10 ఆఫ్ సోర్డ్స్ డెఫినెట్గా మీకు ఈ ఎండింగ్స్, నెగటివిటీ ఎండింగ్స్ అనేది అయిపోవస్తుంది, డోంట్ వరీ. ఓకే,
సో మీ పార్ట్నర్కి చాలా కూడా ఎఫర్ట్స్ అండ్ ఛాలెంజెస్ అనేటివి ఎక్కువగానే ఉన్నాయి. అలాగే మేబీ మీరైనా రెస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు. అలాగే ఈ ఎఫర్ట్స్ అండ్ ఛాలెంజెస్ వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసి ఉండవచ్చు. ఓకే, సో మేబీ ఇది పాస్ట్ అయి ఉండొచ్చు. ఓకే, ఇవి మిడిల్లో వచ్చాయి కాబట్టి పాస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రజెంట్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది మిడిల్లో వచ్చాయి కాబట్టి పాస్ట్ అన్న అవ్వ ఉండొచ్చు, లేదంటే ప్రజెంట్ అన్న అవి ఉండొచ్చు. సో మీ ఇద్దరు కూడా విడిపోయి ఉండవచ్చు. ఓకే, సో డెఫినెట్గా ఏదో ఒక రోజు మీకు ఈ నెగిటివిటీ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, డోంట్ వరీ. సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి కొంచెం పెంటికల్స్లో ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. బట్ డెఫినెట్గా తనకి సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంది పెంటికల్స్లో. అలాగే బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, సో డోంట్ వరీ. సో తనకి వన్స్ ఈ పెంటికల్స్లో బ్యాలెన్స్లోకి రాగానే అప్పుడు మీ వద్దకి వస్తారు ఈ ప్రపోజల్తో. ఓకే, సో పెంటికల్స్ బ్యాలెన్స్లోకి వస్తే అప్పుడు ఈ ప్రపోజల్ అనేది మీ వద్దకి వస్తుంది మీ పార్ట్నర్ తరపు నుంచి. ఓకే, సో చూసారా వ్యాండ్ అనేది చిగురిస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ప్రపోజల్ అనేది మీ వద్దకి వస్తుంది. బట్ రైట్ నౌ తనకి ఇంకా కొంచెం సక్సెస్ అనేది రావాలి పెంటికల్స్లో. సో అందుకనే మీ వద్దకి రాలేదు. బట్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండవచ్చు మీ పార్ట్నర్. ఓకే, సో మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాగే మీకు ఈ కప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మెల్లిమెల్లిగా. ఓకే, సో స్లోగా తను ఈ కప్ అనేది మీతో కమ్యూనికేట్ అవి ఈ కప్ అనేది మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓకే, సో మీరు కోపంగా ఉండకండి. ఏదైనా సరే కూల్గా కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో పాస్ట్లో మేబీ మీరు మీ పార్ట్నర్కి కప్ ఇచ్చి ఉండవచ్చు. అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఛాలెంజెస్. అందుకని తను అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారనమాట. ఓకే, సో బట్ మీరు మాత్రం తన దృష్టిలో క్వీన్ ఆఫ్ సోర్ట్స్. అంటే డెఫినెట్గా మీరు ఒక ఇన్సిసివ్ ఉమెన్, సింగిల్ మైండెడ్ ఉమెన్. ఓకే, సో క్విక్ అసెస్ ట్రూత్ సిచ్యువేషన్స్. సో మీరు త్వరగా ట్రూత్ సిచ్యువేషన్స్ అనేటివి ఈజీగా గెస్ చేసేయగలుగుతారు. ఓకే, సో మేబీ మీరు ఎయిర్ సైన్ అని ఉండవచ్చు. ఓకే, సో ఎయిర్ సైన్ కాబట్టి డెఫినెట్గా మీ ప్రవర్తన అనేది మేబీ మీ పార్ట్నర్కి నచ్చకపోయి ఉండవచ్చు పాస్ట్లో. బట్ ఇప్పుడు మాత్రం తనకి మంచిగా మీ గురించి అర్థమైంది. ఓకే, సో మీరేంటి. ఓకే, సో మీరు ఇచ్చిన ప్రేమ ఆదరణ ఎక్కడ కూడా దొరకలేదు తనకి. సో అందుకని సెలబ్రేషన్స్ చేసుకోవాలి మీతో అనేసి తన యొక్క కోరిక. ఓకే, సో డెఫినెట్గా ప్రపోజల్ అనేది ఇస్తారు. మీతో ఈ రకంగా సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటారు వన్స్ ఈ పెంటికల్స్లో సక్సెస్ అనేది వచ్చిన తర్వాత. ఓకే, సో ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారు. బట్ కొంచెం వెయిట్ ఉంది. ఓకే, డోంట్ వరీ. వెయిట్ అనేది కంప్లీట్ అవుతుంది. డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో డివైన్ టైమింగ్ అనేది తీరిపోయిన తర్వాత డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ వద్దకే వస్తారు. అప్పటి వరకు మీరు కొంచెం మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి పైల్ టు వాళ్ళు. సో ఎవరైతే బ్లూ కలర్ పెన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇంకా కొంచెం నెగిటివిటీ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అనేది చెక్ చేద్దాము. ఓకే, సో ఎనర్జీ డెక్తో ఎనర్జీ చెక్ చేద్దాం. తీసుకో పైల్ టు వాళ్ళకి వ్యూవర్స్ పార్ట్నర్స్ ఎనర్జీ ఎలా ఉందో చూపెట్టు స్వామి. తీసుకోండి వీరి యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ఇంకా నెగిటివిటీతోనే ఉందా లేదంటే క్లియర్ అవుట్ అయిందా? అలాగే వీరికి కమిట్మెంట్ ఇస్తారా లేదా? థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్స్. వీరికి మంచిగా కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారా లేదా? వీరి పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అలాగే మెసేజెస్. థ్యాంక్ యూ. మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అలాగే మెసేజెస్. వీరి పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అలాగే మెసేజెస్. థ్యాంక్ యూ. సో వీరి పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది అట్ ప్రెసెంట్? థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ వరకు చూద్దాము. సో ఫస్ట్ ఎనర్జీ కార్డ్ ఎలా ఉందో చూద్దాం. ఆర్కేంజల్ ఫెనియల్. డెఫినెట్గా హోప్, ఆప్టిమిజం, న్యూ బిగినింగ్స్. సో డెఫినెట్గా మీరు హోప్ అనేది ఉంచుకోవచ్చు. అలాగే మీ పార్ట్నర్ మీకోసం డెఫినెట్గా మీతో న్యూ బిగినింగ్ చేయాలనేది తన కోరిక. ఓకే, ఆర్కేంజల్ ఫెనరల్ మీతో ఉన్నారు, అలాగే మీ పార్ట్నర్తో ఉన్నారు. సో డెఫినెట్గా హోప్ అనేది ఉంచుకోవచ్చు. ఓకే, సో ఆర్కేంజల్ ఫెనరల్ మీకు గైడ్ చేస్తారనమాట. ఓకే, డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అయితే మీ పార్ట్నర్తో మీకు ఉంది. బట్ ఇప్పుడు ఇది టైం కాదు అనేసి ఆర్కేంజల్ ఫెనరల్ చెప్తూ ఉన్నారు. ఓకే,
ప్రాస్పరిటీ. సో డెఫినెట్గా ఒక అబాండెన్స్ సక్సెస్ అనేది తన లైఫ్లోకి వస్తుంది. ఓకే, విత్ ద 7 ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా, తనకి పెంటికల్స్లో బ్యాలెన్స్ అనేది లేదు. వన్స్ ఈ పెంటికల్స్ సక్సెస్ అయిన తర్వాత ఒక ప్రాస్పరిటీ అనేది వస్తే, ఒక అబాండెన్స్ అనేది క్రియేట్ అయితే డెఫినెట్గా మీ వద్దకి వస్తారు మీ పార్ట్నర్. ఓకే, సో ఒక ప్రాస్పరిటీ కోసం తను ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, సో మీకు మంచి లైఫ్ ఇవ్వడానికే తను చాలా కష్టపడుతూ ఉన్నారనమాట. ఓకే, పాస్ట్ లైఫ్ గైడ్స్, కార్మిక్ లెసన్స్, ప్రజెంట్ అసిస్టెన్స్. సో డెఫినెట్గా పాస్ట్లో మీ ఇద్దరు కనుక విడిపోయి ఉంటే ఆ కార్మిక్ లెసన్స్ నుంచి మీ ఇద్దరికి కూడా మంచిగా హీల్ అయింది మీ సోల్ కానీ. ఓకే, సో మీకు మంచి కార్మిక్ లెసన్స్ అనేటివి వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఆ పాస్ట్ నెగిటివిటీ నుంచి మీరు ఒక మంచి పాఠాలు అనేటివి నేర్చుకున్నారు. ఓకే, సో పాస్ట్ లైఫ్ గైడ్స్ అంటే అదే మీనింగ్. ఓకే, విజ్డమ్ ఆఫ్ ది మ్యాజిక్. సో డెఫినెట్గా మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది మీ పర్సన్కి. మీరంటే ఏంటి, మీరు ఓకే, సో మీ అంత మంచి ఉమెన్ కానీ మెన్ కానీ వదులుకోవడానికి ఏ పార్ట్నర్ సిద్ధంగా లేరు. సో ఈ రీడింగ్స్ అనేటివి ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఓకే, సో విజ్డమ్ ఆఫ్ మ్యాజిక్ అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్కి ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది. అందుకని ప్రపోజల్ కార్డ్తో మీ వద్దకి వస్తారు, డోంట్ వరీ. ఓకే, సో అందుకని నైట్ ఆఫ్ కప్స్ మీకు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది. ఓకే, సో ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది మీ పార్ట్నర్కి కానీ లేదంటే మీకు కానీ. ఓకే, ద హీలింగ్ హార్ట్, డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా హార్ట్ అనేది హీల్ అవుతుంది. సో పాస్ట్లో మీ ఇద్దరు విడిపోయి ఉండవచ్చు. ఓకే, సో ఆ కార్మిక్ లెసన్స్తోనే మీకు హార్ట్ అనేది మంచిగా హీల్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా మంచిగా లవ్, రొమాన్స్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. అలాగే ఇద్దరు కూడా ఒకరికొకరు యాక్సెప్ట్ చేసుకుంటారు. సో ఇది బ్యూటిఫుల్ హార్ట్, గోల్డెన్ హార్ట్గా మారబోతుంది మీ ఇద్దరికి. ఓకే, సో ఇది నా బ్యూటిఫుల్ కార్డ్ అనమాట, నా ఫేవరెట్ కార్డ్. సో మీకోసం వచ్చింది చూసారా. సో డెఫినెట్గా మీకు మంచి లవ్, రొమాన్స్, యాక్సెప్టెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో డోంట్ వరీ. కొంచెం నెగిటివిటీ ఉంది, అది పోయేంతవరకు మీరు కొంచెం మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి, మెడిటేషన్ అనేది చేసుకోండి, బ్యాలెన్స్లోకి రండి. ఓకే, సో యానిమల్ టోటమ్స్, డెఫినెట్గా యానిమల్ ఎనర్జీ అండ్ పవర్స్తో మీకు యూనివర్స్ మీ ఇద్దరి తోడుగా ఉంది. ఓకే, సో యానిమల్ టోటమ్స్ అంటే యానిమల్ ఎనర్జీ అండ్ పవర్ అనేది డివైన్ యొక్క ప్రెజెన్స్ అన్నమాట. ఓకే, సో డివైన్ యొక్క ప్రెజెన్స్ అనేది మీ ఇద్దరికి ఉంది, అలాగే బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి. ఓకే, సో ఈ కార్డుకి అర్థం అదే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్. డెఫినెట్గా మీరు ఏదన్నా పాస్ట్లో నెగిటివిటీ ఉంటే డెఫినెట్గా అది లెట్ గో చేయాల్సిన టైం అయింది. ఓకే, సో మూవ్ ఆన్ చేసేయండి ఆ నెగిటివిటీ అంతా. ఇప్పుడు ఫ్రీడమ్గా హ్యాపీగా ఉండండి, ఫ్రీగా ఉండండి. ఓకే, సో అప్పుడే మీకు హార్ట్ అనేది హీల్ అవుతుంది. ఓకేనా, సో డెఫినెట్గా మీకు ఫ్రీడమ్ అనేది రాబోతుంది ఫ్యూచర్లో. ఓకే, సో లాస్ట్ కార్డ్ చూద్దాము మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉందో. సో 2 కార్డ్స్ వచ్చాయి. సో డెఫినెట్గా కన్ఫ్యూజన్ అనేది పోతుంది మెనీ చాయిసెస్ వల్ల. ఇంతకుముందు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజన్ కార్డ్, డెఫినెట్గా కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, సో మెనీ చాయిసెస్ వల్ల ఇంతకుముందు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో చూసారా, మెంటల్ క్లారిటీ కిందే మనకి కన్ఫ్యూజన్ కార్డ్ వచ్చింది చూసారా. సో డెఫినెట్గా మీ పార్ట్నర్కి ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది మీ పట్ల, అలాగే కెరీర్ పట్ల. ఓకే, సో డోంట్ వరీ. కరెంట్ ఆఫ్ ఎమోషన్స్, సో డెఫినెట్గా అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ అనేటివి మీకోసం మొదలవబోతున్నాయి మీ పార్ట్నర్లో. ఓకే, ఆల్రెడీ మొదలైనవి. సో ఈ అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ వల్ల మీ పార్ట్నర్ వచ్చి మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. ఓకే, సో మీరంటే ఏంటో తెలిసిందనమాట మీ పార్ట్నర్కి. ఓకే, సో అందుకనే మీ పార్ట్నర్ ఈ ప్రపోజల్ తీసుకుని వస్తున్నారు మీ వద్దకి. కంగ్రాచులేషన్స్. సో డోంట్ వరీ. ఓకే, సో డెఫినెట్గా మీ పార్ట్నర్ ఎనర్జీ మంచిగా హీల్ అయింది. ఓకే, డోంట్ వరీ. సో ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. చాలా మెసేజెస్ వచ్చాయి మీ పార్ట్నర్ నుంచి మీకు. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి లాంగ్ టర్మ్ పొటెన్షియల్. సో డెఫినెట్గా మీ ఇద్దరి మీ పార్ట్నర్ యొక్క కెరీర్ పరంగా పొటెన్షియల్ అయితే ఏమి, అలాగే లవ్ పరంగా పొటెన్షియల్ అయితే ఏమి, అది లాంగ్ టర్మ్గా ఉండబోతుంది. ఓకే, సో లైఫ్ లాంగ్ ఉండబోతుంది మీకు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. సో మీరు కనుక కొంచెం మీ పట్ల దృష్టి అనేది లేకపోతే కొంచెం మీ పట్ల మీరు ఫోకస్ అనేది చేయండి అనేసి మీ పార్ట్నర్ మీకు మెసేజ్ ఇస్తున్నారు. ఓకే, వర్త్ ఇంటెన్స్, ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈస్ ఎక్స్ప్లోరింగ్. సో డెఫినెట్గా మీ వర్త్ అనేది తెలిసింది మీ పార్ట్నర్కి. సో ఈ అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ వల్ల
మీ పార్ట్నర్కి మీ లవ్ అనేది తనకు తెలిసి వచ్చింది అనమాట. సో కరెంట్ ఆఫ్ ఎమోషన్స్ అది చెప్తుంది. ఓకే, సో వర్త్ ఇంటెన్స్ అంటే మీ పార్ట్నర్లో అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ వచ్చాయి మీ గురించి. ఓకే, సో మీ గురించి ఆలోచించారు కాబట్టి మీ గురించి అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్, అలాగే మిమ్మల్ని వదిలి ఉండలేరు అనేసి ఈ ఫీలింగ్ అనేది వచ్చింది. ఓకే, సో అది మెసేజ్. ఓకే, సేమ్ వేవ్ లెంత్, మేబీ మీ ఇద్దరు సేమ్ వేవ్ లెంత్లోనే ఉన్నారు, అలాగే సేమ్ వేవ్ లెంత్లో ఆలోచించవచ్చు. సో ఏ రకంగా అయినా సరే మీ ఇద్దరు సేమ్ వేవ్ లెంత్లోనే ఉంటారు. ఓకే, సో ఓవర్ థింకింగ్, మేబీ మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండవచ్చు. సో స్టాప్ దట్ ఓవర్ థింకింగ్. ఓకే, సో నెక్స్ట్ పెడెస్టల్. సో మీకు మీ పార్ట్నర్ మీద కోపం వచ్చి మేబీ మాట్లాడకపోయి ఉండవచ్చు, బట్ ఇప్పుడు మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్ విత్ నో ఫాల్ట్స్ అనేసి అర్థమైందనమాట. ఓకే, అలాగే మీకు కూడా అర్థమైంది. సో ఈ సెపరేషన్ అనేది ఒక గుణపాఠం లాగా మీ ఇద్దరికి ఒక మంచి లవ్ని ఎక్స్పోజ్ చేసిందనమాట. ఓకే, సో మ్యారేజ్, డెఫినెట్గా మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది జరుగుతుంది. వన్ సైడెడ్, ఇంతకుముందు వన్ సైడెడ్గా ఉన్న లవ్ ఇప్పుడు టూ సైడెడ్గా మారబోతుంది. ఓకే, టాక్సిక్ రిలేషన్షిప్. సో ఇంతకుముందు మేబీ మీ పార్ట్నర్ మీ పట్ల టాక్సిక్ రిలేషన్షిప్ లాగా ఉన్నారేమో. ఓకే, సో అది తెలిసి వచ్చింది తనకి, అదే చెప్తూ ఉన్నారు. సో టాక్సిక్ రిలేషన్షిప్స్ కాదు అనేసి తనకు అర్థమైంది. ఓకే, సో ప్లేయింగ్ గేమ్స్. సో డెఫినెట్గా ఇంతకుముందు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి మీతో గేమ్స్ ప్లే చేసి ఉండవచ్చు మీ పార్ట్నరు. సో తను ఈ గిల్ట్ ఫీలింగ్లోనే ఉన్నారనమాట ఇప్పటికి కూడా. సో తను అదే చెప్తూ ఉన్నారు, నేను ఇంకా గిల్ట్ ఫీలింగ్లోనే ఉన్నాను, టాక్సిక్ రిలేషన్షిప్లో మీతో గేమ్స్ ఆడుకున్నాను, గేమ్ ఆడుకున్నాను అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో చూసారా తనలో గిల్ట్ ఫీలింగ్ అలాగే ఉంది. సో సెటిలింగ్ డౌన్, సో డెఫినెట్గా కెరీర్లో సెటిల్ డౌన్ అవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ గిల్ట్ ఫీలింగ్ని మీరే పోగొట్టండి. ఓకే, దిస్ సెపరేషన్ ఇస్ డివైన్ ప్రొటెక్షన్. సో డెఫినెట్గా డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది మీ ఇద్దరు సెపరేషన్కి. సీక్రెట్స్, సో డెఫినెట్గా నేను చెప్పాను కదా మీ పర్సన్ వస్తారు, అలాగే మీకు సీక్రెట్స్ అనేటివి రివీల్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫీలింగ్స్. సో మీ ఇద్దరికి కూడా ఒకేలాగా ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి, అందుకనే కరెంట్ ఆఫ్ ఎమోషన్స్, అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ అనేటివి వచ్చాయి మీ పార్ట్నర్కి కానీ మీకు కానీ. ఓకే, సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి ఫీలింగ్స్ అనేటివి వస్తాయి. ఓకే, సో ఫ్యామిలీ, డెఫినెట్గా ఫ్యూచర్లో మీ ఇద్దరికి ఫ్యామిలీ ఉంది. ఓకే, సో మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది, అలాగే ఫ్యామిలీ అనేది పెడతారు. అలైన్ యువర్ ఎనర్జీ, డెఫినెట్గా మీరు కనుక కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటే మీ ఎనర్జీని కొంచెం అలైన్ చేసుకోండి. ఓకే, సో ఎనర్జీని అలైన్ చేసుకోవాలంటే నా దగ్గర బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో నేను రేజర్ పే ద్వారా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, అలాగే ఫ్రీ డెలివరీ ఉంది, డోంట్ వరీ. ఓకే, సో బ్రేస్లెట్స్ అనేటివి రేజర్ పేలో ఎంత అమౌంట్ అవుతుందో అంతే అమౌంట్ మీకు బ్రేస్లెట్స్ మీరు కొనుక్కోవచ్చు. ఓకే, సో మీ ఎనర్జీస్ ఈ రకంగా అలైన్ చేసుకోండి బ్రేస్లెట్స్ తీసుకొని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్ కెమిస్ట్రీ. డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీతో సెక్షువల్ కెమిస్ట్రీ అనేది ఉంది. ఓకే, సో మీరు ఏ క్వశ్చన్ అయితే మీ పార్ట్నర్ని అడగాలనుకుంటారో దానికి ఆన్సర్ నో. ఓకే, సో ఇది పైల్ 2 వాళ్ళకి. ఇప్పుడు పైల్ 3 వాళ్ళకి చూద్దాము. ఓకే, హలో పైల్ 3, మీరు కనుక గ్రీన్ కలర్ పెన్నుని సెలెక్ట్ చేసుకొని ఉంటే ఈ రీడింగ్స్ మీతో రెజనేట్ అయినట్టు. ఓకే, సో బాగా చూడండి, గ్రీన్ కలర్ పెన్ను మీరు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ రీడింగ్స్ మీకోసం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు టారో రీడింగ్స్ చూద్దాం. సో ఇక్కడ పెట్టేస్తున్నాను పెన్నుని. సో ఫస్ట్ టారో రీడింగ్స్ చూద్దాము. సో ప్లీజ్ గివ్ మీ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ పైల్ 3 పీపుల్. సో పైల్ 3 పీపుల్ వారి యొక్క మై వ్యూవర్స్ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్. ప్లీజ్ గివ్ మీ ద యాక్యురేట్ రీడింగ్స్. సో పైల్ 3 వారి యొక్క పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ along with the messages. Thank you. Current feelings along with the messages. Current feelings along with the messages. Current feelings along with the messages. Thank you guys. Thank you. వీరికి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వాలి? థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా కార్డ్స్ అనేటివి వచ్చేసాయి, చూద్దాము. ఓకే, సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 3 ఆఫ్ వ్యాండ్స్,
అలాగే ది సన్ కార్డ్, వావ్. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, అలాగే 2 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ డెత్, జస్టిస్. ఓకే, ది హై ప్రీస్టస్, 10 ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ చెప్తుంది ఏంటంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అండ్ లాసెస్ అనేటివి మీ పార్ట్నర్కి ఉన్నాయి. ఓకే, సో అదే మీ పార్ట్నర్ మీకు చెప్తూ ఉన్నారు. సో కాన్ఫ్లిక్ట్స్ అండ్ లాసెస్ మేబీ వర్క్ పరంగా అయి ఉండవచ్చు. ఓకే, సో ఏదో లాస్ అయ్యింది తనకి, మేబీ బిజినెస్ పరంగా కూడా లాస్ అయ్యి ఉండవచ్చు, అలాగే కెరీర్ పరంగా కూడా జాబ్ అనేది లూజ్ అయ్యి ఉండవచ్చు. ఓకే, సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఇది. పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎంట్రీ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకే, మేబీ అది ఎక్స్ట్రా మ్యారిటల్ కేస్ అయి ఉండవచ్చు, లేదంటే ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయి ఉండవచ్చు, లేదంటే మదర్ ఇష్యూస్ అయి ఉండవచ్చు, లేదంటే జాబ్ పరంగా థర్డ్ పార్టీ కనెక్షన్స్ అయి ఉండవచ్చు. ఓకే, సో జాబ్లో కూడా ఏదన్నా థర్డ్ పార్టీ ఎంట్రీ ఉంటే దాన్ని కూడా 3 ఆఫ్ సోర్డ్స్ అని అంటారు. ఓకే, సో జాబ్కి మీకు మధ్యలో ఎవరన్నా ఈ రకంగా స్టాప్ చేసి ఉంటే దాన్ని కూడా థర్డ్ పార్టీ ఎంట్రీ అని అంటారు. ఓకే, సో ఈ రకంగా ఏదో ఒక రకంగా మీకు థర్డ్ పార్టీ ఎంట్రీ అనేది పాస్ట్లో ఉన్నింది. ఓకే, సో డెఫినెట్గా వీరిద్దరు కూడా విడిపోయి ఉన్నారు. సో థర్డ్ పార్టీ ఎంట్రీతోనే తెలుస్తుంది. సో మీ ఇద్దరు విడిపోవటం వల్ల మీ పార్ట్నర్ అనుక్షణం మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారనమాట సోషల్ మీడియాలో. సో మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేసి తనకు అదే పని ఆలోచన అయిపోయిందనమాట. ఓకే, సో బట్ తనలో మంచి చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది ప్రజెంట్. ఓకే, సో మీకోసం యాక్షన్ అనేది కూడా తీసుకుంటారు, 3 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో డెఫినెట్గా యాక్షన్ అనేది కూడా ఉంది. ఓకే, సో తను ఇప్పుడు జాబ్ ఒకవేళ మీ పార్ట్నర్ కనుక జాబ్ అనేది లూజ్ అయి ఉంటే డెఫినెట్గా తను రిచ్ అవ్వడానికి కలలు కంటూ ఉన్నారు విత్ ద 3 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో తను రిచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట మీకోసం. ఓకే, సో డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ తను కొన్ని స్ట్రగుల్స్లో ఉన్నారు. ఓకే, బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో 10 ఆఫ్ వ్యాండ్స్ అదే చెప్తుంది. సో తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అలా విత్ ది బర్డన్స్. సో తను పెంటికల్స్లో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో బట్ ఫ్యూచర్లో మీకోసం యాక్షన్ అనేది తీసుకుంటారు విత్ ద 3 ఆఫ్ వ్యాండ్స్. అండ్ థర్డ్ పార్టీ ఎంట్రీ జస్టిస్ వచ్చింది కాబట్టి థర్డ్ పార్టీ ఎంట్రీ మేబీ ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయి ఉండవచ్చు. ఓకే, లేదంటే ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ అయి ఉండవచ్చు. సో డెఫినెట్గా మీకు పాస్ట్లో అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు జస్టిస్ ఇవ్వడానికి యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు. ఓకే, సో మీరంటే ఏంటో తెలిసి వచ్చింది ఇప్పుడు తనకి. ఓకే, సో మీరు లేకపోవడం వల్లే తనకి కాన్ఫ్లిక్ట్స్ అండ్ లాసెస్ అనేటివి వచ్చాయి. ఓకే, సో డెఫినెట్గా మీ లైఫ్లో ఒక సన్ అనేది రాబోతుంది. ఓకే, సో డెఫినెట్గా హ్యాపీ, సక్సెస్, జాయ్ అనేది రాబోతుంది. సో తనకి ఇప్పుడు అర్థమైందనమాట మీరు ఏంటో అనేసి. సో ది హై ప్రీస్టెస్, డెఫినెట్గా మీరు ఒక స్పిరిచువల్లీ కనెక్టెడ్ ఉమెన్ అలాంగ్ విత్ ది విజ్డమ్ ఉమెన్. ఓకే, సో మీ అంత మంచి ఉమెన్, అలాగే జనరస్ వెల్ ఆఫ్ సపోర్టివ్ ఉమెన్ని ఎవరు కూడా వదులుకోరు. ఓకే, సో మీరేంటో తెలిసి వచ్చింది కాబట్టే తను ఇప్పుడు మీకు జస్టిస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓకే, సో డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి తనకి, అవి సక్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే, సో మీరు వెల్ జనరస్ ఉమెన్ కాబట్టి విజ్డమ్ ఉమెన్, స్పిరిచువల్లీ కనెక్టెడ్ ఉమెన్, అలాగే ఇంట్యూటివ్ ఉమెన్ కూడా. ఓకే, సో మీకు అన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి అన్నమాట. ఓకే, సో మీకు పాస్ట్లో అన్యాయం చేశారు కాబట్టి తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు తను మిమ్మల్ని పదే పదే స్టాక్ చేస్తూ ఉండవచ్చు, ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా మ్యారేజ్ అయిపోయిందా లేదా అనేసి భయం కూడా ఉంది. ఓకే, మీ పార్ట్నర్కి. ఓకేనా, సో ఇప్పుడు మాత్రం మీకు జస్టిస్ ఇవ్వడానికి వస్తున్నారు, బట్ కొంచెం డిలే ఉంది. ఓకే, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటి అంటే డెఫినెట్గా మీకు జస్టిస్ ఇవ్వాలనేసి తన కోరిక, అలాగే మీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనేది తన ఆశ. ఓకే, సో అది డెఫినెట్గా తనకి సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు అనుకుంటున్నారు కాబట్టి తనకి లైఫ్లో మీరు వచ్చిన తర్వాత మీరు తన జీవితంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తనకి సక్సెస్ అనేది రాబోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అనేది చెక్ చేద్దాం ఎలా ఉందో. ప్లీజ్ గాడ్, ఆల్ 3 వారి పార్ట్నర్స్ ఎనర్జీ ఎలా ఉంది.
పైల్ 3 వారి పార్ట్నర్స్ ఎనర్జీ ఎలా ఉంది? థ్యాంక్ యూ. పైల్ 3 వారి పార్ట్నర్స్ ఎనర్జీ ఎలా ఉంది? థ్యాంక్ యూ. పైల్ 3 వారి పార్ట్నర్స్ ఎనర్జీ ఎలా ఉంది? వీరికి కమిట్మెంట్ ఇస్తారా? మ్యారేజ్ చేసుకుంటారా? థ్యాంక్ యూ. కమిట్మెంట్ ఇస్తారా? థ్యాంక్ యూ. కమిట్మెంట్ ఇస్తారా? ఇక్కడ చాలా కార్డ్స్ అనేటివి ఫ్లిప్ అయ్యాయి. ఓకే, డోంట్ వరీ. సో మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అనేది చెక్ చేద్దాము. సో ఫస్ట్ కార్డ్ చూద్దాము, ఫ్యామిలీ ట్రీ. సో డెఫినెట్గా తనకి మీతో ఫ్యామిలీ అనేది సెట్ చేసుకోవాలని తన కోరిక. ఓకే, సో ఎక్స్పాన్షన్, తన ఫ్యామిలీ ట్రీని ఎక్స్పాన్షన్ చేయాలనేది తన ఆశ. ఓకే, సో ఫస్ట్ కార్డే చెప్పేస్తుంది అనమాట. తన స్ట్రాంగ్ ఫీలింగ్ అదే, మీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనేసి తన కోరిక అనమాట. పర్సనల్ గైడ్, డెఫినెట్గా మీ ఇద్దరిని కూడా పర్సనల్ గైడ్, గార్డియన్ ఏంజల్స్ వాళ్ళు, అలాగే స్పిరిచువల్ ఫ్యామిలీగా మార్చబోతున్నారు ఇద్దరిని కూడా. ఓకే, స్పిరిచువల్లీ కనెక్టెడ్ ఉమెన్, స్పిరిచువల్లీ కనెక్టెడ్ మెన్గా మార్చబోతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ గార్డియన్ ఏంజల్స్. ఓకే, సో లెట్ గో ఆఫ్ అర్జెన్సీ. డెఫినెట్గా మీ పార్ట్నర్ వైపు నుంచి ఏదైనా తప్పులు ఉన్నా కదా, ఆ నెగిటివిటీని మీరు లెట్ గో చేయండి. ఓకే, సరెండర్ చేయండి ప్రతి ఒక్కటి. ఓకే, సో నెగిటివిటీని మీరు ఎప్పుడైతే దేవుడికి సరెండర్ చేస్తారో డెఫినెట్గా మీకు మంచి టైమింగ్స్ అనేటివి వస్తాయి. ఓకే, సో అప్పుడు మీకు మీ లైఫ్లో ఫ్రీడమ్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే, డోంట్ వరీ. సో నెక్స్ట్ వచ్చేసి యువర్ ఎటర్నల్ స్పిరిట్, హయ్యర్ సెల్ఫ్, సాక్రెడ్ ఇంట్యూషన్. సో డెఫినెట్గా మీ పార్ట్నర్ యొక్క ఇంట్యూషన్ అనేది హీల్ అయింది. ఓకే, తన క్రౌన్ చక్ర అనేది మంచిగా హీల్ అయిపోయింది అనమాట. సో అందుకనే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, అలాగే మీతో ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలి అనేసి తన కోరిక అనమాట. ఓకే, సో కన్ఫ్యూజన్. సో ఇంతకుముందు చాలా చాయిసెస్ ఉండటం వల్ల అలాగే మీకు అన్యాయం చేశారు. ఓకే, సో పాస్ట్లో అన్యాయం చేశారు కాబట్టి తనకి మంచిగా సక్సెస్ అనేది లేదు. ఈ కాన్ఫ్లిక్ట్స్ అండ్ లాసెస్ అనేటివి తనకి చాలానే వచ్చాయి, అలాంగ్ విత్ ది బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో ఇప్పుడు తనకి ఆ కన్ఫ్యూషన్ అనేది క్లారిటీ వచ్చేసింది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఎటర్నల్ స్పిరిట్. సో తన క్రౌన్ చక్ర హీల్ అవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయింది అనమాట. ఓకే, సో కన్ఫ్యూజన్ అనేది పోయింది ఇప్పుడు రైట్ నో. సో ఇంతకుముందు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇప్పుడు తనకి కన్ఫ్యూజన్ అనేది క్లియర్ ఆఫ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అప్ ఫ్రమ్ ది డెప్స్. సో డెఫినెట్గా తన నెగిటివిటీ అనేది రిలీజ్ చేసేసారు. ఓకే, సో సరెండర్ చేశారనమాట గాడ్కి. సో డెఫినెట్గా తన లైఫ్లో లైట్ అనేది రాబోతుంది, అలాగే మీ లైఫ్లో కూడా లైట్ అనేది రాబోతుంది. ఓకే, సో డెఫినెట్గా రిలీజింగ్ డిఫికల్టీస్ అనేటివి వెళ్ళిపోతున్నాయి మీ ఇద్దరు లైఫ్లో నుంచి. డెఫినెట్గా ప్రాస్పరిటీ అనేది చూసారా, మీరు తన లైఫ్లో రాబోతున్నారనే ఒక క్లారిటీ వచ్చింది, కన్ఫ్యూజన్ అనేది పోయింది. ఓకే, సో తనకి చూసారా అప్పుడే తనకి డిఫికల్టీస్ అనేటివి వెళ్ళిపోతున్నాయి, వెల్తురు అనేది వస్తుంది బికాస్ ఆఫ్ మీ లక్. ఓకే, సో మీకు అదృష్టం ఉంది కాబట్టి మీ పార్ట్నర్కి ఈ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో తనకి అబాండెన్స్ కూడా రాబోతుంది చూసారా. సో మీరు ఒక లక్కీ చామ్ అనమాట. సో అది అర్థమైంది మీ పార్ట్నర్కి. మీరు ఓకే, మీ పార్ట్నర్కి అర్థమైంది ఇదే. సో మీరు ఒక లక్కీ చామ్ అనేసి మీకు ద్రోహం చేసినందుకే ఇన్ని బాధలు అనేటివి పడాల్సి వచ్చింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ప్రాస్పరిటీతో నిండుతుందనమాట. మీరు రాగానే అబాండెన్స్ వస్తుంది, అలాగే సక్సెస్ కూడా వస్తుంది. చూసారా ఎలాగుందో, ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంటే క్రియేట్ అవుతుంది మీరు రావడం వల్ల. ఓకే, సో డోంట్ వరీ, మీరు హ్యాపీగా ఉండండి. ఓకే, సో మీ పార్ట్నర్ ఎనర్జీ హీల్ అయిపోయింది ఇప్పుడు. డెఫినెట్గా మీకు ఇదిగోండి చూడండి, ఆర్కేంజల్ రెజియల్, డెఫినెట్గా విజ్డమ్, ఇన్స్పిరేషన్. మీ ఇద్దరికి కూడా ఒక మంచి క్లారిటీ, కెరీర్ పరంగా కూడా మీ ఇద్దరికి హీల్ అవుతుంది. ఓకే, సక్సెస్ అనేది రాబోతుంది, మీ ఇద్దరు ఇంట్యూషన్స్ అనేటివి హీల్ అవుతుంది, ఒక విజ్డమ్ అనేది రాబోతుంది. ఓకే, సో డోంట్ వరీ. డెఫినెట్గా ఆర్కేంజల్ ఫ్రెనియల్, మీరు ఇద్దరు కూడా హోప్ అనేది ఉంచుకోవచ్చు. ఓకే, ఫ్యూచర్లో న్యూ బిగినింగ్స్ అయితే చేస్తారు డెఫినెట్గా. ఓకే, సో తనకి కొంచెం అబ్స్టకల్స్, రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్, కాన్ఫ్లిక్ట్స్, లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వన్స్ క్లియర్ అయిన తర్వాత డెఫినెట్గా ఆర్కేంజల్ ఫ్రెనియల్ మీతో ఉన్నారు, డెఫినెట్గా క్లియర్ చేస్తారు. ఓకే, సో ఈ నెగిటివిటీ అనేది క్లియర్ ఆఫ్ అవుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. ఫేస్ ఎంటాంగిల్మెంట్స్ చూసారా, ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇప్పుడు కూడా మీ పార్ట్నర్ని ఈ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్తో తన మనసుని మార్చాలని ట్రై చేస్తున్నారు, బట్ ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ అనేది వెళ్ళిపోతుంది, డోంట్ వరీ. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ వెళ్ళిపోతుందా లేదా అనేది చెక్ చేద్దాము నెక్స్ట్ కార్డ్తో.
తీసుకో. థర్డ్ పార్టీ ఎంట్రీ వెళ్ళిపోతుందా మీ పార్ట్నర్స్కి? ఒక కార్డు డెఫినెట్గా వెళ్ళిపోతుంది. సో థర్డ్ పార్టీ ఎంట్రీ ఉంది కాబట్టి డెఫినెట్గా వెళ్ళిపోతుంది. ఆర్కేంజల్ రెగ్యుల్ మీతోనే ఉన్నారు. జస్టిస్ అనేది మీకే ఇస్తారు. ఓకే, సో ఒక హార్మనీ వస్తుంది మీ ఇద్దరి లవ్లో. ఓకే, సో గ్రేట్ సొల్యూషన్స్ అనేటివి రాబోతున్నాయి ఫ్యూచర్లో. ఓకే, సో డోంట్ వరీ. సో మీ పార్ట్నర్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నారో చూద్దాము. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి డీప్ లెసన్స్. సో డెఫినెట్గా కార్మిక్ లెసన్స్ నుంచి మీ ఇద్దరికి డీప్ లెసన్స్, ఆ నెగిటివిటీ నుంచి, పాస్ట్లో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ నుంచి మీరు డీప్ లెసన్స్ నేర్చుకున్నారు. ఓకే, సో ఇద్దరు కూడా నేర్చుకున్నారనమాట. టేక్ ఆఫ్ ది మాస్క్. సో డెఫినెట్గా సీక్రెట్స్ అనేటివి రివీల్ అవుతాయి మీ సైడ్ నుంచి, అలాగే మీ పార్ట్నర్ సైడ్ నుంచి. ది వన్. సో మీరు ఒక లక్కీ చామ్ అనేసి మీ పార్ట్నర్కి అర్థమైంది, అందుకనే ది వన్ అంటున్నారు. ఓకే, మ్యారేజ్. సో డెఫినెట్గా మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది జరుగుతుంది ఫ్యూచర్లో, డోంట్ వరీ. ఓకే, సో సెకండ్ ఛాన్స్. సో మీ ఇద్దరు విడిపోయారు కదా, సో మీ పార్ట్నర్ మిమ్మల్ని బెగ్ చేస్తున్నారు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని. ఓకే, సో సెకండ్ ఛాన్స్ అంటే ఇవ్వండి. ఈసారి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఓకే, వర్త్ ఎక్స్ప్లోరింగ్. సో డెఫినెట్గా మీ వర్త్ అనేది ఎక్స్ప్లోర్ అయింది తనకి. ఓకే, సో క్రౌన్ చక్ర హీల్ అయింది కాబట్టి మీ వర్త్ అనేది తెలిసింది మీ పార్ట్నర్కి. డెఫినెట్గా మీ ఇద్దరికి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ సెపరేషన్. సో డెఫినెట్గా సెపరేషన్ అనేది మీ ఇద్దరిని కూడా హీల్ చేసిందనమాట మొత్తానికి. ఓకే, స్టాప్ డేటింగ్ యాజ్ హోల్స్. సో మీరు మీ పార్ట్నర్ మీద కోపంతో రాంగ్ పర్సన్తో డేటింగ్ కనుక చేస్తే స్టాప్ చేయండి అనేసి మీ పార్ట్నర్ మీకు చెప్తూ ఉన్నారు. ఓకే, ఎందుకంటే తను సెకండ్ ఛాన్స్ అడుగుతున్నారు. అలాగే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి తను మ్యారేజ్ చేసుకొని మీతో ఫ్యామిలీని పెట్టాలి అని అనుకుంటున్నారు. అందుకనే స్టాప్ డేటింగ్ యాజ్ హోల్స్ అనేసి వచ్చింది మీకు మెసేజ్. ఓకే, వెయిట్. సో డేటింగ్ స్టాప్ చేయండి, అలాగే తన కోసం వెయిట్ చేయండి అని మెసేజ్ ఇస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ రిమైన్ హోప్ఫుల్. సో మీరు హోప్ఫుల్గా ఉండండి. ఓకే, అదే మీ పార్ట్నర్ మీకు మెసేజ్ ఇస్తున్నారు. విష్ కమ్ ట్రూ. సో డెఫినెట్గా మీ విష్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ లెట్ ఇట్ అన్ఫోల్డ్ న్యాచురల్లీ. సో మీకు ఇంకా కొంచెం నెగిటివిటీ ఉంది, ఎక్కువ లేదు. సో ఈ నెగిటివిటీ దానికదే వెళ్ళిపోనివ్వండి, సరెండర్ చేయండి. ఓకే, సో న్యాచురల్గానే అన్ఫోల్డ్ అయిపోతుంది అది. ఓకే, సో మేనిఫెస్టేషన్ చేసుకోండి, డెఫినెట్గా అన్ఫోల్డ్ అవుతుంది. మీకు పాజిటివిటీ అనేది వస్తుంది. పెడెస్టల్ పర్ఫెక్ట్ పర్సన్ విత్ నో ఫాల్ట్స్. సో మీ పర్సన్కి అర్థమైంది మీ వాల్యూ అనేది పర్ఫెక్ట్ పర్సన్ విత్ నో ఫాల్ట్స్. సో మీలో ఎలాంటి ఫాల్ట్స్ లేవు అనేసి మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమైంది. సో తన క్రౌన్ చక్ర హీల్ అయింది కదా, అందుకని ఈ విషయాలని తనకి అర్థమైంది అనమాట. ఓకే, సేమ్ వేవ్ లెంత్. సో మీ ఇద్దరు కూడా సేమ్ వేవ్ లెంత్లో ఉంటారు. ఈ కార్డు పైల్ 1కి వచ్చింది, పైల్ 2కి వచ్చింది, పైల్ 3కి కూడా వచ్చింది. అలాగే మ్యారేజ్ కూడా వచ్చింది, ఫ్యామిలీ కూడా వచ్చింది. వావ్. సో 3 పైల్స్కి మ్యారేజ్, ఫ్యామిలీ కంపల్సరీగా ఉంది. ఓకే, సో సేమ్ వేవ్ లెంత్ కూడా ఉంది, డోంట్ వరీ. ఓకే, ప్యాషన్ ఇగ్నైటెడ్. సో తన లైఫ్లో మీరు ఒక ప్యాషన్ లాగా మారబోతున్నారు. ఓకే, సో ఇది పైల్ 3కి. మీతో కనుక రెజనేట్ అయితే కింద నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ వేయండి. ఓకే, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేతా 777 టారోట్ని. ఓకే, సో మీకు బ్రేస్లెట్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను రేజర్ పే లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ కూడా రేజర్ పే లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనీ పే చేయండి, డెఫినెట్గా నేను మీకు వీడియో అనేది సెండ్ చేస్తాను మీ పర్సనల్ రీడింగ్ది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.